రాజకీయం దళారీ వ్యవస్థగా మారటం ఆందోళన కలిగిస్తోందన్నారు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి. విజయవాడలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పార్టీ ఫిరాయింపులపై నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొన్నారు. సీఎంలే స్వయంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని, స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య వంటి వ్యక్తులు ఫిరాయింపులపై ఆందోళన వ్యక్తం చేయడం కంటే రాజ్యాంగ సవరణకు ప్రయత్నం చేయాలని అభిప్రాయపడ్డారు. క్రమావధిగా సాగుతున్న రాజకీయం మనం చూస్తున్నాం. అంటే మన స్వాతంత్ర సమరంలో మనం ఎటువంటి రాజకీయ నైతిక విలువల్ని మనం పూర్తి చేసుకున్నాము. ఆ విలువలన్నింటికీ ఒకటి తర్వాత ఒకటి తిరోధకాలిస్తున్నాం. డబ్బు ఖర్చు చేయాలి, ఎన్నికలు గెలవాలి, గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఎన్నికలకి డబ్బు పోగు చేసుకోవాలి. ఈ క్రమంలో ఏం చేసినా పర్వాలేదు, చట్టాలతో నిమిత్తం లేదు, చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించవచ్చు, నైతిక విలువలతో నిమిత్తం లేదు, మొత్తం సంపాదన చుట్టూనే రాజకీయం జరుగుతుంది. అంటే చట్టసభల్లో సభానాయకులు, ముఖ్యమంత్రులు, ఇతర పక్షాలకు చెందినవన్నీ ప్రతిపక్షాలకు చెందిన సభ్యుల్ని, శాసనసభ్యుల్ని పిలిచి కండువాలు కప్పడం అనేది సంప్రదాయం. ఇది రాజ్యాంగాన్ని 100% ఉల్లంఘించడమే. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 100% ఉల్లంఘించడమే.